గత సంవత్సర కాలంగా కూటమి ప్రభుత్వం ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిందో అప్పటి నుంచి ఆంధ్ర రాష్ట్రంలో కంప్లీట్గా లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయిపోయింది. ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థను మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల మీద, అలాగే సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద, అలాగే సాక్షిలో పనిచేస్తున్నటువంటి జర్నలిస్టుల మీద, వీళ్ళ మీద పోలీస్ వ్యవస్థ అంతా కేంద్రీకృతమై వీళ్ళ మీద కేసులు పెట్టడంలో బిజీ అయిపోయింది. దానివల్ల అల్లరి మూకలు రెచ్చిపోయి అమాయకమైనటువంటి మహిళల మీద, అలాగే పసిపిల్లల మీద అఘాయిత్యాలు చేస్తూ పూర్తిగా లా అండ్ ఆర్డర్ అనేది ఆంధ్ర రాష్ట్రంలో విఫలం అయిపోయింది. రీసెంట్గా మనం చూస్తే సత్యసాయి జిల్లాలో ఒక అమ్మాయి, అలాగే అనంతపూర్ జిల్లాలో ఒక అమ్మాయి, ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీకి సంబంధించినటువంటి ఈ అమ్మాయిల మీద ఆగంతుకులు అత్యాచారం చేసి ఒకరినైతే చంపేయడం జరిగింది. ఒక పాప మీద అయితే అత్యంత పాశవికంగా 15 మంది టీడీపీకి సంబంధించినటువంటి నాయకులు అత్యాచారం చేసి ఆ అమ్మాయి జీవితాన్ని నాశనం చేయడం జరిగింది. దీనికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉమెన్ కమిషన్కి, అలాగే ఎస్టీ కమిషన్కి కంప్లైంట్ చేయడం జరిగింది. ఖచ్చితంగా ఎస్టీ కమిషన్ చైర్మన్ గారు అయితే ఖచ్చితంగా దీని మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు కోరతామని ఈరోజు స్పష్టం చేయడం జరిగింది. అలాగే ఇంతకు ముందు ఎన్హెచ్ఆర్సీకి కంప్లైంట్ చేసినటువంటి కంప్లైంట్ ఏదైతే హరికృష్ణని కస్టడీలోకి తీసుకొని అతన్ని దారుణంగా హింసించి కొట్టడం జరిగింది. దీనికి సంబంధించి సీరియస్గా స్పందించినటువంటి ఎన్హెచ్ఆర్సీ డీజీ స్థాయి అధికారికి సమన్లు పంపించి దాని మీద ఒక అధికారిని ప్రత్యేకంగా నియమించి దర్యాప్తు చేయమని, అలాగే హరికృష్ణకు సంబంధించినటువంటి మెడికల్ రికార్డ్స్ని ప్రిజర్వ్ చేయమని, దీని మీద 2 వారాల్లోపు నేషనల్ హ్యూమన్ రైట్ కమిషన్కి సమాధానం పంపించాలని, ఎక్స్ప్లెనేషన్ పంపించాలని ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎన్హెచ్ఆర్సీ కోరడం జరిగింది. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ఈ ఇన్సిడెంట్ జరిగినా కూడా దీని మీద ఖచ్చితంగా కూడా గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆదేశాల మేరకు ప్రతి ఒక్క ఇన్సిడెంట్ మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గళం ఇప్పుతూనే ఉంటుంది. ఎన్ని కేసులు పెట్టినా, ఏం చేసినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని అణచివేయాలని చూసినా, సో ఇప్పుడు కూడా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది ప్రజల పక్షాన్ని నిలబడి ప్రజల గొంతుకై వినిపిస్తూనే ఉంటుంది. ఖచ్చితంగా పోలీస్ వ్యవస్థ సమగ్రంగా విచారించి బాధ్యుల్ని కఠినంగా శిక్షించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి డిమాండ్ చేస్తాం. ముందుగా ఇక్కడికి విచ్చేసిన మీ మిత్రులకు నా నమస్కారాలు. అయితే మన కూటమి ప్రభుత్వం వచ్చి ఈ రోజుకి ఏడాది కావస్తున్నా రాష్ట్రంలోని ఎన్నో అరాచకాలు మనం చూస్తున్నాము. అయితే ఇంతవరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి పనిచేసిన కార్యకర్తలకి, నేతలకు, ఇట్లాంటి వాళ్ళకే టార్గెట్ చేసుకుని ఎంతో చిత్రహింసలు చేస్తున్నారు. కానీ అవన్నీ భరించుకుంటూ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది. అయితే ఈ క్రమంలోనే ఇటీవల జరిగిన అనంతపూర్ జిల్లాలో కానివ్వండి, లేకపోతే సత్యసాయి జిల్లాలో కానివ్వండి, చిన్న పిల్లలు అంటే 9 ఇయర్స్ పాప మీద, 19 సంవత్సరాల అమ్మాయి మీద జరిగిన ఇట్లాంటి ఘటనలు నిజంగా చాలా బాధాకరం కలిగిస్తుంది. ఒక మహిళగా నిజంగా నేను నా బాధను వ్యక్తం చేస్తున్నాను. అదే విధంగా ఇట్లాంటివి మళ్ళీ ముందు రోజుల్లో భవిష్యత్ కాలంలో జరగకుండా ఉండాలని చెప్పి ఈరోజు ఎస్టీ కమిషన్ చైర్పర్సన్ ని కలవడం జరిగింది. అయితే ఆ చైర్పర్సన్ కూడా సానుకూలంగా స్పందించారు. కాబట్టి రానున్న రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పకుండా కార్యకర్తలకే కాకుండా ఎవరైతే సపోర్టర్స్ ఉన్నారో ఆంధ్రప్రదేశ్ ప్రజలందరి పక్షాన నిల్చుంటుందని, వాళ్ళ గలమై ఖచ్చితంగా వాళ్ళ పక్షాన నిలబడి వాళ్ళకి అండగా ఉంటుందని ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను. అయితే గత ప్రభుత్వం ఉన్నప్పుడు గత 5 సంవత్సరాల్లో కూడా అవేర్నెస్ ఆన్ వీల్స్ అనే ప్రోగ్రామ్ ని పెట్టి
ఆయా మార్కెట్లో కానివ్వండి, స్కూల్స్ లో కానివ్వండి, వివిధ రూరల్ ఏరియాస్ లో కూడా అవేర్నెస్ ని కల్పించే ప్రయత్నం చేసింది. అదే విధంగా దిశ యాప్ ని గాని, దిశ పోలీస్ స్టేషన్లు గాని మనకు ఉండేవి. కాబట్టి ఆర్థికంగా, మెంటల్ గా మహిళలకు సపోర్ట్ చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది. కానీ ఈ గడిచిన సంవత్సరం పాటు, ఈ కొత్త ప్రభుత్వం ఏర్పడిన సంవత్సరం కూడా ఇట్లాంటి దిశ యాప్ ని మనం చూడలేదు, తీసేశారు. అదే విధంగా దిశ పోలీస్ స్టేషన్ ని తీసి మహిళా పోలీస్ స్టేషన్ అని పెట్టారు. దాన్ని కూడా ఎన్నో మోడిఫికేషన్స్ చేసి పెట్టారు. కానీ అంత ఇది చేశాము, అది చేశామని చెప్పుకున్నారు. కానీ ఈ రోజు వరకు ఏ మహిళకు కూడా న్యాయం జరిగిన పరిస్థితి ఆంధ్రప్రదేశ్ లో మనం చూస్తున్నాం. అయితే ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ఏం నడుస్తుంది ఆంధ్రప్రదేశ్ లో అనేసి అనుకుంటే, తల్లికి వందనం నిల్లు, అదే బిల్లులు మాత్రం కరెంటు బిల్లులు మాత్రం మోత మోగిస్తున్నారు అని చెప్పి మనం చూడడం జరుగుతుంది. కాబట్టి దీన్ని కన్సిడర్ చేసుకుంటూ ఈ రోజు ఎస్టీ కమిషన్ ని కలిసాము. అదే విధంగా ఈ ఇన్సిడెంట్స్ ఏ రోజు అయితే జరిగిందో ఆ రోజే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున ఈ ఎస్టీ కమిషన్ గాని, నేషనల్ ఉమెన్ కమిషన్ కి కానీ లేఖ రాయడం కూడా జరిగింది. ఈ మీడియా ముఖంగా మరీ ఇంకొకసారి నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ తెలియజేసేది ఒక్కటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీ తరపున నిల్చుంటుంది, మీ వాయిస్ అయి ఖచ్చితంగా న్యాయం కోసం పోరాడుతుంది అని చెప్పి మీడియా ముందుగా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. క్లియర్ కట్గా ఈరోజు సుప్రీంకోర్టు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వానికి చివాట్లు పెట్టడం జరిగింది. వాళ్ళు పెడుతున్నటువంటి అక్రమ కేసుల్ని ఖచ్చితంగా ఈరోజు సుప్రీంకోర్టులో ఎండగట్టడం జరిగింది. ఏ విధంగా మీరు ఇలాంటి కేసులు పెడతారు? సంబంధం లేని కేసులన్నీ ఎస్సీ ఎస్టీ కేసుల దగ్గర నుంచి అన్ని కేసులు బనాయించి, అంటే ఒక మీడియా సాక్షిలో కూర్చున్నటువంటి ఒక విలేకరి మీద ఒక అనలిస్ట్ ఏదో చెప్తే దాన్ని అయినా కూడా ఆయన వారించారు కొమ్మినేని శ్రీనివాస్ గారు. అలాంటి మాటలు మాట్లాడకూడదని ప్రతి ఒక్కరూ కూడా దాన్ని ఖండించాం, అలాంటి మాటలు మాట్లాడదని. అలాగే కొమ్మినేని శ్రీనివాసరావు గారు క్షమాపణ కూడా చెప్పారు. అయినా వదలకుండా వాంటెడ్గా సాక్షి మీడియాని నిర్వీర్యం చేయాలనే ఉద్దేశంతో దాని మీద 20-30 కేసులు పెట్టేసి లేనిపోని సెక్షన్లన్నీ ఆయన మీద పెట్టి కక్షపూరితంగా వ్యవహరించినటువంటి తీరుని ఈరోజు సుప్రీంకోర్టులో ఆంధ్ర ప్రభుత్వానికి, ఆంధ్ర పోలీసుకి చెంపదెబ్బ పడింది. ఖచ్చితంగా ఇంకా కూడా ఆయనకున్నటువంటి వాక్ స్వాతంత్రం, అలాగే ఆయనకున్నటువంటి హక్కుల్ని ఆయనకి ఇవ్వాల్సిందిగా ఈరోజు సుప్రీంకోర్టు ఆర్డర్ వేయడం, ఆయన ఖచ్చితంగా తక్షణం విడుదల చేయాలని ఇవ్వడం, ఇదే ఆంధ్ర ప్రభుత్వానికి ఒక చెంపదెబ్బ. అలాగే సోషల్ మీడియా కార్యకర్తల దగ్గర నుంచి ఎవరైతే ప్రజల పక్షాన వాయిస్ రీచ్ చేస్తారో వాళ్ళంతా అక్రమ కేసులు బనాయించి లోపల పెట్టే పరిస్థితి. కాబట్టి ఖచ్చితంగా కోర్టుల మీద నమ్మకం ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చట్టపరంగానే ముందుకెళ్తూ న్యాయ పోరాటం చేస్తాం.